పేతురయ్య సరసాల ప్రాకారంలో ఉండగా నువ్వు ఆయన విడిపించావు, ఆయన్ని విడిపించావు, నువ్వు నడిపించావు, సంఘం దగ్గరికి నడిపించావు, నన్ను కూడా విడిపించు. అది ఆర్థికంగా అయినా, ఆరోగ్యపరంగా అయినా, సామాజికంగా అయినా, బాధలు కుటుంబపరంగా ఏదైనా ఒక శ్రమ మనకు వచ్చినప్పుడు, ఒక చిక్కులో, ఒక సరసాల్లో మనం పడినప్పుడు మనం చేసే ప్రార్థన ఏంటంటే ఈ విధమైన ప్రార్థన చేస్తాం. పేతురయ్యను విడిపించు, నన్ను విడిపించు. పేతురయ్య లోపడ్డాడు, నువ్వు లోపడ్డావా? మీ హృదయం దోషారోపణ చేయని అలా నువ్వు నిందారహితులుగా ఉంటావు. దొంగకి ఏ విధంగా ఉంటుంది? ముఖం నలుపుగా ఉంటుంది. దొంగకి ముఖం నలుపుగా ఉంటుంది, ముఖం చూపించలేవు. నీలో లోపం ఉంటే నువ్వు చూపించలేవు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం నలుపుగా ఉండి ఆయనకు ముఖం చూపించలేని వారిగా ఉంటే ప్రభు యొక్క మహిమను, ప్రభువులో మనం ఆనందించే వారిగా, సంతోషించే వారిగా మనం ఉండలేము. మనం సౌఖ్యంగా, సంతోషంగా మన జీవితంలో మనం వర్ధిల్లాలి అంటే ప్రియుడా, నువ్వు అన్ని విషయాల్లో సౌఖ్యముగా, అన్ని విషయాల్లో దీవించబడుతూ సమాధానంగా, సంతోషంగా ఉండాలి అంటే నువ్వు ఆత్మలో వర్ధిల్లాలి. ఆత్మలో వర్ధిల్లాలి. మనం ఆత్మలో వర్ధిల్లాలి అంటే మనలో ఉండవలసింది దేవుని వాక్యానికి లోబడే విధానము. మనం ఏదైనా ప్రార్థన చేసినప్పుడు, ఇప్పుడు మనం 50 రోజులు మనోహరమైన దినాలు మనం ఆచరిస్తున్నాం. ఆ పండుగ దినాల్లో మనం ఆచరించే ముందు మనం మోకరించగానే మనం భక్తులను జ్ఞాపకం చేసుకుంటాం. దానియేలును విడిపించావు, నన్ను విడిపించు. దానియేలును కనికరించావు, నన్ను కనికరించు. పేతురుని కనికరించావు, నన్ను కనికరించు. ఇదేనా మనం చేసే ప్రార్థన? చేయమనే ప్రభు చెప్తున్నాడు, నేను కూడా చేయమనే చెప్తున్నా. కానీ మనం వాళ్ళ పేరుడు, ఆ భక్తుల పేరును మనం జ్ఞాపకం చేసుకొని వారికి ఇచ్చిన భాగాన్ని మనకి ఇవ్వమంటే అర్థమవుతుందా? మా అన్నతో పాటు నాకు భాగాన్ని, తమ్ముడితో పాటు నాకు ఆస్తిలో వాటా ఏంటి అంటే అడుగుతున్నావు. అర్థమవుతుందా మీకు? అన్నదమ్ములు 4 ఉన్నావు, 4కి సమానంగా వచ్చు. దానియేలుకి ఇచ్చావు, షడ్రక్కి ఇచ్చావు, మెషద్కి ఇచ్చావు, అబేద్నెగోకి ఇచ్చావు, పేతురుకి ఇచ్చావు, వాళ్ళందరికి ఇచ్చావుగా, నాకు కూడా నేను నీ బిడ్డనేగా అని అడుగుతారు. సహజంగా అడిగేటప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి, నీ 50 రోజుల దీక్షలో నువ్వు ఆశీర్వదించబడాలి అంటే నువ్వు తెలుసుకోవాల్సిన మొట్టమొదటి మాట ఏంటంటే, ఎవరి పేరెత్తుతావో ఆ పేరుకు తగినట్లుగా నువ్వు జీవిస్తున్నావా లేదా? ఎవరి పేరెత్తుతావో ఆ పేరుకు తగినట్లుగా నీ భక్తి జీవితం ఉందా లేదా? ఆయనేమి పక్షపాతి కాదు. ఆయన మొర విననేరక ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు, ఆయన చేతులు కురసగాల. ఎవరి పేరు చెప్తా నువ్వు?